ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాయటం జరిగింది. ఇది కూడా స్పీకర్కి. దీంట్లో రాసినటువంటి అంశాలు గనక ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఆయన రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం ఎక్కడా కూడా 10% ఓట్లు వస్తే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం అవుతారు అనేటువంటి అంశం ఎక్కడా కూడా లేదు. కాబట్టి మాకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, సో అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ సీట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే ప్రధాన ప్రతిపక్షం. దాని ప్రకారం చూస్తే మేమే ప్రధాన ప్రతిపక్షం, అయినా కూడా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు కూడా మమ్మల్ని అవమానించారు, ఆర్డర్ ప్రకారం చేయించలేదు. అలాగే స్పీకర్ స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అవి మాట్లాడదగినటువంటి వ్యాఖ్యలు కాదు. కాబట్టి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల తరపున మేము పోరాడటానికి, అసెంబ్లీకి రావటానికి మాకంటూ తగిన సమయం దొరుకుతుంది, తగిన ప్రాధాన్యత లభిస్తుంది అని చెప్పి ఆయన కోరటం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గానే అనుకోండి, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా మా పార్టీకి కల్పించండి, నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వండి అనేది జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది లేఖ ద్వారా. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దీని వెనక ఉన్నటువంటి ఒక మీనింగ్ ఒక్కసారి కనుక అర్థం చేసుకుంటే, స్పీకర్ ఎన్నిక రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కాల. ఆయన పులివెందుల టూర్కి వెళ్ళారు. అప్పుడు అడిగితే ఆయన చెప్పేటువంటి అంశాలు అప్పుడు ఎలా ఉన్నాయి? నన్ను ఓడిపోయటం కాదు, జగను చచ్చే వరకు కొట్టాలి, జగన్ ఇంకా చావలేదనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. అలాంటి వ్యక్తి, నన్ను ఎన్నో దుర్భాషలు ఆడినటువంటి వ్యక్తి స్పీకర్గా ఎన్నికవుతుంటే నేను వెళ్ళి ఓటు వేయాలా, ఆయన్ని కూర్చోబెట్టాలా సీట్లో అనేటువంటి విధంగా నా బాధ నాకుంది అనే విధంగా ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటిది. సో అంటే ఇప్పుడైనా సరే సభకు వెళితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని విమర్శించారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారో, సో అటువంటి వ్యక్తినే అధ్యక్ష అని చెప్పి గౌరవించాల్సినటువంటి పరిస్థితి. సో దీని నుంచి తప్పించుకోవటం కోసమే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తా, లేకపోతే నేను రాను అనేటువంటి ఒక వంక పెట్టారా అనేది అనిపిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలా వద్దా అనేది స్పీకర్ చేతిలో ఉండేటువంటి నిర్ణయం. స్పీకర్ కల్పించవచ్చు, ఆ అవకాశం స్పీకర్కు ఉంది. బట్ ఇక్కడ అయ్యన్న పాత్రుడు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనేదే ప్రశ్న. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకోండి, జగన్ సభకి వెళ్తారా? మరి వెళ్ళి అక్కడ కూర్చుని ప్రజల తరపున మాట్లాడతారా? అధ్యక్ష అంటారా? లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనుకోండి, అది వంక చూపించి నేను లేఖ రాసినా కూడా అవమానం జరిగింది, ఇది ఒక కౌరవ సభ, సో రాజ్యాంగాన్ని పాటించట్లేదు, సభా మర్యాదలను పాటించట్లేదు, చట్ట ప్రకారం వెళ్ళట్లేదు, మరి అలాంటి సభకు నేను వెళ్ళి ఉపయోగం ఏంటి, మేమేం మాట్లాడినా కూడా చెల్లుబాటు కాదు అని చెప్పి పూర్తిగా ఎగ్గొడతారా? ఇదే ఒక పెద్ద మిస్టరీగా ఉన్నటువంటి ప్రశ్న. అసలు ఆయన మైండ్లో ఏముంది? ఆయన ముందే డిసైడ్ అయ్యి సభకి వెళ్లకుండా ఎగ్గొట్టడానికే ఈ లేఖ రాశారా అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాగూ ఇవ్వరు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నేను అంత ఎక్కువ విషయ పరిజ్ఞానం నాకు లేదు రాజ్యాంగం పట్ల. బట్ నాకు తెలిసినంత వరకు గతంలో కూడా మీరు ఒకసారి ఆలోచించినట్లయితే సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే 1952 90s అప్పుడే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు అన్నీ కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో స్పీకరు ఎవరెవరికి అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలనే దాన్ని బట్టి ముందుగా గెలిచినటువంటి పార్టీకి సీట్లు కేటాయించేస్తారు. ఆ తరువాత మిగిలినటువంటి పార్టీల్లో 10% పైన ఓట్లు సాధించిన వాళ్ళని ఒక ఆర్డర్లో కూర్చోబెడుతూ వెళ్ళారు. సో వాటిని పార్టీలుగా గుర్తించి మిగిలినటువంటి పార్టీలు 10% ఓట్లు కూడా సాధించినటువంటి పార్టీలను గ్రూపులుగా గుర్తించేవాళ్ళు. సో ఈ సంప్రదాయం కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 10 ప్రకారం సో ఇది కరెక్ట్ కాదు, పొలిటికల్ పార్టీలు అన్నీ పార్టీలే, ఇక్కడ గ్రూపులు అనేవి ఏమీ లేవు అని చెప్పి ఆ గ్రూపుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేశారు.
సో దాని తర్వాత అసలు ఎంపీలో ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నేతకు విపక్ష నేతకు జీతభత్యాలు ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేటువంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు 1977 చట్టాల ప్రకారం ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఏ పార్టీలు అయితే ఎక్కువ మెంబర్స్ని కలిగి ఉంటాయో వాళ్ళని విపక్ష నేతగా గుర్తించండి అనేటువంటిది ఒక అంశం తెర మీదకి వచ్చింది. సో దీని ప్రకారం 10% ఓటింగ్ అనేది ఎక్కడా లేదు. కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే జగన్మోహన్ రెడ్డికి విపక్ష నేత పొజిషన్ ఇవ్వచ్చు. కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కూడా ఒకసారి గమనిస్తే 2014లో కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా ఇండియాకు అప్పటి యూపీఏ ఇప్పుడు ఇండియాగా మారింది కాబట్టి అప్పటి యూపీఏకి ఎక్కడా కూడా విపక్ష హోదా కల్పించాల. 2019లో కూడా విపక్ష హోదా కల్పించాల. ఎందుకని? అక్కడ కావలసినటువంటి 10% ఓటింగ్ సంబంధించి 10% సీట్లకు సంబంధించి ఏ పార్టీ కూడా సాధించాల. సింగిల్ లార్జెస్ట్గా 10% సీట్లు సాధించలేదు కాబట్టి వన్ సైడెడ్గా బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకుంది కాబట్టి 2014లో 2019లో పార్లమెంటులోనే ప్రతిపక్ష నాయకుడు లేడు, విపక్ష నాయకుడు లేరు, విపక్ష నేత లేరు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కి 99 సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోండి, విపక్ష నేతను ఎన్నుకోండి అనేటువంటి చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. సో మరి దాన్ని చూస్తే మరి 10% సీట్లు సాధించాలి అనేది గత 2 ఎన్నికల్లోనూ ఫాలో అయింది. సో ఇది కూడా పక్కన పెట్టేస్తే కొద్దిగా వెనక్కి వెళ్దాం. 2019 నుంచి 2024 మధ్యలో ఏపీ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలే చూద్దాం. 23 మంది ఎమ్మెల్యేలతోటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో కూర్చుని ఉన్నప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి అధికార హోదాలో ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని ఉన్నప్పుడు అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఈ 23 మందిని ఏ విధంగా అవహేళన చేశారు అనే దానికి సంబంధించి ఒక వీడియో ఫుటేజ్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా నేను తలుచుకుంటే నీ ఎమ్మెల్యేలను కొంతమందిని ఆదరించి నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను అన్నాడు. సో అంటే ఇక్కడ ఆ 10% ఓటింగ్ని జగన్మోహన్ రెడ్డి కూడా నమ్మినట్లే కదా. ఆ 23 మందిలో కొంతమందిని లాగేస్తే 18 కంటే కిందకి పడిపోతుంది. సో అప్పుడు ప్రతిపక్ష హోదా పోతుంది. ఇదే కదా దాని సారాంశం. సో మరి ఆ రోజు 10% ఓటింగ్ కరెక్ట్ అని చెప్పి భావించిన వ్యక్తి ఈరోజు 10% ఓటింగ్ అవసరం లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఎలా అడుగుతారు? సో ఒకదానికి ఫుల్లీ కాంట్రడక్టివ్ స్టేట్మెంట్స్. సో మరి దీని మీద నిర్ణయం అయితే స్పీకర్ తీసుకోవాలి. మనం ఎన్ని చర్చించుకున్నా ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నా ఫైనల్గా ఏం జరిగిద్ది అనేది స్పీకర్ డెసిషన్ బట్టి ఉంటుంది కాబట్టి ఏం జరిగిద్దో చూద్దాం.